స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు స్త్రీశక్తి ఉచిత బస్సులు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆర్టీసీ ఉద్యోగుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి, సమస్యలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి, కొన్ని చోట్ల అక్రమ సస్పెన్షన్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లానే దీర్ఘకాలం నుంచి ఆర్టీసీ కార్మికులకు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు, డిఏలకు సంబంధించి, సరెండర్ లీవులకు సంబంధించి ఇవన్నీ బకాయిలు ఉన్నాయి. అట్లానే పీఆర్సీ వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్త సమస్యలు. అట్లానే ఈ జిల్లా పరిధిలో ఇప్పటికే 4 డిపోలు ఉండి, ఒక డిపో ఒంగోలులోకి వెళ్తున్న నేపథ్యంలో 3 డిపోలు బాపట్ల, రేపల్లె, చీరాల, ఈ 3 డిపోల పరిధిలో స్థానికంగా ఉన్నటువంటి గ్యారేజీల్లో బస్సులు మరమ్మతుల కోసం అధునాతన పరికరాలు ఇవ్వాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి, మంచినీటి సౌకర్యం కల్పించాలని, అట్లానే మహిళా శ్రామికులకు సంబంధించిన వాళ్ళ హక్కులు పరిరక్షించాలని, ఇట్లాంటి అనేక సమస్యల మీద చర్చించుకుని మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్నటువంటి అయ్యప్ప రెడ్డి గారు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ లక్ష్యం ఒకటే, ఆర్టీసీలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు పరీక్షించాలి. అట్లనే ఆర్టీసీ ప్రజా రవాణాలో ఆర్టీసీ అనేటువంటిది కీలకమైంది. ఇటువంటి ఆర్టీసీని ఈరోజు పినాకిల్ పేరుతో, ప్రైవేట్ విద్యుత్ బస్సుల పేరుతో ఈపాటికి రాష్ట్రంలో 12 డిపోలు ప్రైవేటీకరణకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అట్లానే విద్యుత్ బస్సులు కొనుగోలుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీకి కేటాయించాలని అనేక డిమాండ్స్ మీద ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ మహాసభలు రేపల్లెపట్నంలో కేఎస్ఆర్ రెసిడెన్సీ మినీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలో రేపల్లె డిపో పరిధిలో ఉన్నటువంటి ఆర్టీసీ గ్యారేజీ, ఆర్టీసీ పరిధిలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు, అవుట్ సోర్సింగ్, అట్లానే హైర్ బస్ డ్రైవర్లు అందరూ ఆ ప్రాతినిధ్యం వహిస్తూ అందరూ ఆ ప్రదర్శన, ర్యాలీ, మహాసభలు జయప్రదం చేయాలి. అట్లానే డిపో పరిధిలో అధికార యంత్రాంగం కూడా, ఆర్టీసీ డిఎం గారు, అట్లానే మిగిలినటువంటి వివిధ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఆర్టీసీ పరిరక్షణ కోసం, ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో ఉండాలి లక్ష్యం కోసం ఎస్డబ్ల్యూఎఫ్ మహాసభలు జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించాలని చెప్పేసి ఎస్డబ్ల్యూఎఫ్, సిఐటి అనుబంధంగా పిలుపునిస్తా ఉన్నాం.